అయితే అఘోరి పైన కేసు కూడా నమోదైంది. అయితే ఇంతకీ ఎందుకు కేసు ఫైల్ చేశారు అనేది మనకు ఒక్కసారి గనుక చూసుకుంటే విచిత్రంగా ఉండొచ్చు. కానీ ఇది నిజం. ఆమె కోడిని బలిచ్చినందుకు ఆమె పైన కేసు నమోదైంది. ఈ నెల 19వ తారీఖున వరంగల్‌లోని ఆమె శ్మశాన వాటికలోని చేసిన పూజలు ఏవైతే హల్చలైనాయి ఆ వీడియోలన్నీ కూడా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా వైరల్‌గా అయ్యాయి. అయితే ఆ శ్మశాన వాటికలోని 2 రోజులు ఆమె అక్కడే ఉండింది. ఉంటూ కూడా రాత్రిపూట ఆమె కోడిని బలి ఇచ్చి పూజ కూడా చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కోడిని బహిరంగంగా బలి ఇచ్చినందుకు ఆమె పైన కేసు నమోదు చేశారు. అయితే ఇంతే కాకుండా ఆమె పైన కరీంనగర్ జిల్లాకు చెందిన రోహన్ రెడ్డి అనే వ్యక్తి అతని పైన అఘోరి పైన కేసు నమోదు చేసినట్టు కూడా తెలుస్తోంది. అయితే రోహన్ రెడ్డి బయట కూడా చూద్దాము. అసలు ఎందుకని కేవలం కోడి విషయంలోనే ఆమె పైన కేసు నమోదు చేశారా లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయన్న విషయాలు కూడా తెలుసుకుందాం అతని మాటల్లోనే. స్టూడెంట్ రీసెంట్గా 19th నవంబర్ రోజు సోషల్ మీడియాలో ఒక వీడియో సర్క్యులేట్ అయిందండి. అందులో అఘోరి నాగసాధు అనే ఒక అఘోరి ఏం చేసిందంటే ఒక హెన్నును హోమగుండంలో మొత్తం ఒక దేవుని ఆఫరింగ్ టు ద గాడ్ ఆ పేరుతోని ఒక హోమగుండంలో ఏం చేసిందంటే ఒక హెన్నును ఒక కోడిని తీసుకొచ్చి బలిచ్చింది. ఆ కోడిని బలి ఇవ్వడంతో ఒక ఫైర్ ఉంటుంది హోమగుండంలో. ఆ ఫైర్ని ఆ హెడ్కి ఎక్స్టింగ్విష్ చేసి ఒక కత్తితోని ఒక పొడవైన కత్తి స్వాడ్తోని ఆ జంతువు హెన్నుని బలివ్వడం జరిగింది. ఆ హెన్నును బలివ్వడంతో అది తెలంగాణ ఎనిమల్స్ అండ్ బర్డ్స్ యాక్ట్ ప్రొహిబిషన్ 1950 ప్రకారం నేరము, జంతు బలి అనే నిషేధము ఇక్కడ. సో మనకు అందులో సెక్షన్ 3 అని ఒకటి ఉంటుంది. సెక్షన్ 3 ఆఫ్ తెలంగాణ ఎనిమల్స్ అండ్ బర్డ్స్ యాక్ట్ ప్రొహిబిషన్ యాక్ట్ 1950 ప్రకారం జంతు బలిని రిలీజియస్ పర్పస్ కానీ వేరే ఎనీ ప్రొసెషన్ కానీ ఎనీ అదర్ యాక్టివిటీ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ ఆర్ ఎనీథింగ్. సో ఆ పర్పస్లో జంతు బలి ఇవ్వడం అనేది నేరము. ఇక్కడ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయిన వీడియో ప్రకారం అఘోరి నాగసాధు ఆ హోమగుండంలో కొన్ని మంత్రాస్ ఆఫరింగ్స్ రిసైడ్స్ చేస్తూ సో ఒక హెన్నును బలిచ్చింది. అందులో క్లియర్గా విజిబుల్ అయింది. అందులో వీ హ్యావ్ ఎనేబుల్డ్ ఇట్ క్లియర్లీ. సో ఇంకొకటి BNS 325 సెక్షన్ ప్రకారం ఏ జంతువుకైనా క్రూయల్టీ కానీ మేమింగ్ కానీ కిల్లింగ్ కానీ చేయడం, దానికి హార్మ్ ఇంపోజ్ చేయడం, ఇన్ఫెక్ట్ చేయడం కానీ అలా జరుగుతుందనుకో అది మ్యాక్సిమం 5 years వరకు పనిష్మెంట్ ఉండాలి అందులో. ఈ తెలంగాణ శానిటరీ ప్రొహిబిషన్ యాక్ట్ ప్రకారం 3 నెలల సాధారణ జైలు శిక్ష ఉంది. రైట్. అయితే చూస్తున్నాం కదా, దీనికి సంబంధించి కరీంనగర్ రోహన్ చెప్తున్న విషయాలు ఏంటంటే ఈ జంతు బలి ఏదైతే ఉందో బహిరంగంగా జంతుని బలి ఇవ్వడం వల్ల తగిన చర్యలు తీసుకుంటారు. అలాగే వాళ్ళకి జైలు శిక్ష కూడా ఖాయమన్నట్టు చెప్తూ ఉన్నారు. అయితే ఇదే విధంగా అఘోరి చేసిన ఈ పని ఏదైతే ఉండిందో వరంగల్ జిల్లాలోని ఆమె శ్మశాన వాటికలోని కోడిని తీసుకొచ్చి బహిరంగంగా ఆ రోజు రాత్రి మొత్తం కూడా త్రిశూలాలు పెట్టుకొని అగ్నిలోని ఆ కోడిని వేస్తూ ఆమె ఏదైతే పూజలు నిర్వహించిందో ఆ కోడిని అలా బలివ్వడం అన్నది చట్టరీత్యా చాలా నేరం. అలా బహిరంగంగా ఇంతే కాకుండా జనాల్ని కూడా చాలా వరకు భయభ్రాంతులు చేసింది. కాబట్టి ఆమె పైన తగిన చర్యలు తీసుకోవాలి. ఇలాగ జంతువుల్ని లైవ్లోని అంటే ఇలాగ అందరూ చూస్తుండగా బహిరంగంగా ఇలాగ మంటల్లో వేసి చంపినందుకు గాను ఆమె పైన తగిన చర్యలు తీసుకోవాలి అని చెప్పి కూడా పోలీసులకి ఫిర్యాదు చేసినట్టు కూడా తెలుస్తోంది. అయితే అఘోరి మరోసారి విచిత్రమైన కేసులో ఆమె చిక్కుకున్నట్టు మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తోంది. అయితే ఆ రోజు వరంగల్లో జరిగిన ఈ ఇన్సిడెంట్ ఏదైతే ఉండిందో ఆల్రెడీ మనం విజువల్స్లో చూస్తున్నాం కదా, ఎంత భయభ్రాంతులకి గురి చేసింది. చుట్టుపక్కల నగరవాసులందరికీ కూడా ఆ రోజు రాత్రంతా కూడా కంటి మీద కునుకు లేకుండా చేసింది. ఆమె అసలు ఏం చేస్తుంది ఏంటి, దేనికి సంబంధించి ఆమె ఈ పూజలు అన్నవి నిర్వహిస్తోంది, ఏమంటారు మొత్తం కూడా చూస్తున్నారు కదా, తాంత్రిక విద్యలన్నీ కూడా ఉపయోగిస్తూ చుట్టూ కూడా త్రిశూలాలు పుర్రెలు పెట్టుకొని అలాగే ఒక నల్ల కోడిని బలిస్తూ అసలు ఈమె చేసిన పూజలు ఏంటి, ఎవరిని ఉద్దేశించి ఈమె విధంగా చేసింది, ఎవరి బలినైనా ఆమె కోరుకుందా ఏంటి అని చెప్పి ఆ రోజు రాత్రంతా కూడా జనాలు బిక్కుబిక్కుమంటూ గడిపిన పరిస్థితి మనం చూసాము. ఒకసారి రోహన్ ఏం చెప్తున్నారు ఏంటి అనే విషయాలు ఇంకొకసారి మనం విందాము. ఐఎమ్ అన్ LLB స్టూడెంట్. రీసెంట్గా 19th నవంబర్ రోజు సోషల్ మీడియాలో ఒక వీడియో సర్క్యులేట్ అయిందండి. అందులో అఘోరి నాగసాధు అనే ఒక అఘోరి ఏం చేసిందంటే ఒక హెన్నును హోమగుండంలో మొత్తం ఒక దేవుని ఆఫరింగ్ టు ద గాడ్ ఆ పేరుతోని ఒక హోమగుండంలో ఏం చేసిందంటే ఒక హెన్నును ఒక కోడిని తీసుకొచ్చి బలిచ్చింది. ఆ కోడిని బలి ఇవ్వడంతో ఒక ఫైర్ ఉంటుంది హోమగుండంలో. ఆ ఫైర్ని ఆ హెడ్కి ఎక్స్టింగ్విష్ చేసి ఒక కత్తితోని ఒక పొడవైన కత్తి స్వాడ్తోని ఆ జంతువు హెన్నుని బలివ్వడం జరిగింది. ఆ హెన్నును బలివ్వడంతో అది తెలంగాణ ఎనిమల్స్ అండ్ బర్డ్స్ యాక్ట్ ప్రొహిబిషన్ 1950 ప్రకారం నేరము, జంతు బలి అనే నిషేధము ఇక్కడ. సో మనకు అందులో సెక్షన్ 3 అని ఒకటి ఉంటుంది. సెక్షన్ 3 ఆఫ్ తెలంగాణ ఎనిమల్స్ అండ్ బర్డ్స్ యాక్ట్ ప్రొహిబిషన్ యాక్ట్ 1950 ప్రకారం
జంతు బలిని రిలీజియస్ పర్పస్ కానీ వేరే ఎనీ ప్రొసెషన్ కానీ ఎనీ అదర్ యాక్టివిటీ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ ఆర్ ఎనీథింగ్. సో ఆ పర్పస్లో జంతు బలి ఇవ్వడం అనేది నేరము. ఇక్కడ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయిన వీడియో ప్రకారం అఘోరి నాగసాధు ఆ హోమగుండంలో కొన్ని మంత్రాస్ ఆఫరింగ్స్ రిసైడ్స్ చేస్తూ సో ఒక హెన్నును బలిచ్చింది. అందులో క్లియర్గా విజిబుల్ అయింది. అందులో వీ హ్యావ్ ఎనేబుల్డ్ ఇట్ క్లియర్లీ. సో ఇంకొకటి BNS 325 సెక్షన్ ప్రకారం ఏ జంతువుకైనా క్రూయల్టీ కానీ మేమింగ్ కానీ కిల్లింగ్ కానీ చేయడం, దానికి హార్మ్ ఇంపోజ్ చేయడం, ఇన్ఫెక్ట్ చేయడం కానీ అలా జరుగుతుందనుకో అది మ్యాక్సిమం 5 years వరకు పనిష్మెంట్ ఉండాలి అందులో. ఈ తెలంగాణ శానిటరీ ప్రొహిబిషన్ యాక్ట్ ప్రకారం 3 నెలల సాధారణ జైలు శిక్ష ఉంది. ఐఎమ్ LLB స్టూడెంట్. రీసెంట్గా 19th November రోజు సోషల్ మీడియాలో ఒక వీడియో సర్క్యులేట్ అయిందండి. వేరే వాళ్ళ ఇళ్ళకి వచ్చింది, ఎవరి నువ్వు అట్లా వస్తాను అని ఇక్కడ అందరు భయపడతాను కదా, పిల్లలందరూ చూడలే కదా ఎప్పుడు అట్లా. నేను రోడ్డు మీద అట్లా తిరగలే కదమ్మా, రోడ్డు మీద ఎప్పుడైనా తిరిగినా మీరు చూసిళ్ళు, ఎవరితోనన్నా మాట్లాడినా రోడ్డు మీద తిరిగినా జస్ట్ తెలుసా వాళ్ళ కోసం కారు దిగి వాళ్ళ ఇంట్లోకి పోయినా నాకు తెలుసు వాళ్ళ కోసం వాళ్ళ సిద్ధాంతం నీకు తెలుసా, వాళ్ళ నైతిక విధానం తెలుసు. నేను మాట్లాడతాను, నాకు సమాధానం ఇవ్వకపోతే అడుగు మరి. మాట్లాడేవాళ్ళు ఏం సార్ ఏం మాట్లాడాలి నాకు అర్థం కాదు. మాకేమైనా అవుతుందా ఆయన గ్యారంటీ సంఖ్య తీసుకుంటాం. ఆయన పేపర్ రాసిస్తాడు, నేను రాసిస్తా, అది కావాలి నాకు. నేను రాసిస్తా. వస్తు కోసం నాకు కావాలని మాడుకోండి చదవకుండా. అరే నిమ్మకాయలు ఇన్ని పట్టుకోండి, ఏం చేయండి నిమ్మకాయలు ఎందుకు పట్టుకోండి. తమ్ముడు ఇప్పుడు సడన్ చెప్తారు చెప్తాను మాట కొద్దిగా దిష్టి అంటే ఇప్పుడు ఆడబిడ్డ నీ ఇంటికి నేను వచ్చాను, దిష్టి తీయాలి మరి ఇక్కడ నేను పడేసి ఇవి అదే నిమ్మకాయలు ఇప్పుడు సార్ ఏమంటా అండి మాకు మంచిగా అందరినీ కూర్చోమంటాను. సార్ ఏమంటారు, సార్ అడిగిన మాట అని డౌట్ మాకు అంతే. నేను డౌట్ క్లియర్ చేస్తున్నా కదా అమ్మా. ఎందుకు మీరు కస్టడీ సార్ నాకు అర్థమవుతలేదు. వీళ్ళ సేఫ్ చేస్తారా, వీళ్ళని పంపిస్తారా, వీళ్ళని పంపిస్తారా సార్ మీరు? ఏ చుట్టాలు లేదు నీకు అన్నని కావాలి. నువ్వు అన్నం అయితే బట్టలు వేసుకొని రావాలి. అన్నం అయితే నువ్వు గిట్ల కాదా చూడు, వచ్చి ఆ చుట్టాన్ని ఈ చుట్టాన్ని పిలిచినా గానీ మధ్యలో కులాన్ని పిలిచిన మాట్లాడాలి. నేను ఏ ఆడబిడ్డకి కూడా నేను పిలవలేదు. నేను డైరెక్ట్ కార్ దిగి వాళ్ళ ఇంట్లోకి పోయినా వాళ్ళ అవ్వ పర్మిషన్ తీసుకొని. అవునా, వాళ్ళ అవ్వ పర్మిషన్ తీసుకొని ఎటంటే అటు పొమ్మంటది, ఎటంటే రమ్మంటది, ఏ రాత్రి అంటే అట్లా రమ్మంటది. వాళ్ళ అవ్వ బోకర్ రావు, మరి వాడలో నడవదు అట్లా. అవి వాడలు అట్లా నడవది, బోకర్తనాలు నడవాయి. ఇక్కడ ఎవరు బోకర్తనం అది బోకర్తనమే అంటారు దీన్ని. దీని బోకరను బోకరని కాకపోతే మంచోళ్ళు లెక్కున్నావా? ఇట్లా నిశ్శబ్దంగా తీసుకపోవడం, నిశ్శబ్దంగా తీసుకొచ్చాడు. నిశ్శబ్దంగా ఎవరు పోలే, పొద్దున్నే వచ్చా. ఏ కులాన్ని అడిగి తీసుకుపోయినావు? ఏ కులాన్ని అడిగి తీసుకుపోయినావు? ఎవరిని అడిగి తీసుకుపోయినావు నువ్వు? తల్లి పంపించింది. ఏ వాడేం చేస్తాడు గాడి నాతో నన్నేం చేస్తాడు? దయచేసి ఏమనుకోకు. చెప్పండి మరి వాడు ఇంట్లో ఎందుకంటే మీకున్న మీ భక్తి